కూకట్పల్లి నియోజకవర్గాన్ని 3 ముక్కలుగా చేసి ప్రజల సమస్యలు తెలపడానికి ఎక్కడికి వెళ్లాలో తెలియకుండా చేశారని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, మాజీ కార్పొరేటర్లు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ సర్కిల్ 3 అధికారులతో ఎమ్మెల్యే రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలతో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కాలనీ వాసుల సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా బోయిన్పల్లి సర్కిల్ కార్యాలయంలో ప్రజలు తమ సమస్యలను ఎక్కడ ఎలా తెలియజేయాలో సరైన అవగాహన లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కూకట్పల్లి నియోజకవర్గాన్ని 3 ముక్కలుగా చేసి అధికారులు సంబంధిత కార్యాలయాలు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందికరంగా మారిందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పలు కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు స్థానికంగా నెలకొన్న సమస్యలు తమకు ఇబ్బందికరంగా మారాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే విధంగా ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థను మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ డీసీ డాకునాయక్, ఈఈ వెంకటేశ్వర్లు, ఏఈ సౌందర్య, వరుణ్ దేవ్, శానిటేషన్ డీఈ సందీప్, వాటర్ వర్క్స్ జీఎం సునీల్, డీజీఎం కృష్ణమాచారి, మేనేజర్ నవీన్, టీపీఎస్ కూర్మయ్య, ఆర్య నాగమణి, సర్వేయర్ అనిత, నాయకులు గజ్జల నగేష్, ఫతేనగర్ మాజీ కార్పొరేటర్ సతీష్ గౌడ్, డివిజన్ సెక్రటరీ హరినాథ్, నరేంద్ర గౌడ్, బలవంత్ రెడ్డి, కర్రి లావణ్య, కర్రి జంగయ్య, మక్కల్ నరసింగారావు, సయ్యద్ ఇజాద్, మహిళా అధ్యక్షురాలు లలిత, వివిధ కాలనీల అధ్యక్షులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఎవరు ఏ ఆఫీసరో తెలియదు, ఎక్కడ ఎవరో తెలియదు. అందరికీ నమస్తే. నా పేరు రాహుల్ నాయక్, డిప్యూటీ కమిషనర్ బోయిన్పల్లి. నా ఫోన్ నెంబర్ 9063816966. మేము అక్కడ సికింద్రాబాద్ నార్త్లో నాకు మారేడుపల్లి దగ్గర మన బోయిన్పల్లి సర్కిల్ ఆఫీస్ ఉంది. ఇది మన వార్డ్ ఆఫీసు. ఇక్కడ బిల్ కలెక్టర్స్, మిగతా ఏఈలు వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటారు. మా ఈఈ గారు మార్కెట్ కూడా బోయిన్పల్లిలోనే ఉంది. సో అది పాత ఆఫీసు మోండా మార్కెట్లో అక్కడి నుంచే ఉంది. అక్కడ ఏంటంటే ఒక్క మోండా మార్కెట్ కోసం ఆలోచించి మీరు అక్కడి నుంచి షురూ చేయాలి. ఒకసారి పబ్లిక్ కన్వీనియంట్ ఉండాలి. బోయిన్పల్లి, అస్మాపేట, ఫతేనగర్, యాక్చువల్లీ బోయిన్పల్లి సర్కిలే కాబట్టి అందరికి అనుభవం ఉంటుంది. మీరు ఒక మోండా మార్కెట్ చెప్తున్నారు, ఎప్పుడు అడిగినా అదే చెప్తున్నారు. వాళ్ళు ఒక్కరే కాదు కదా, బిల్డింగ్ ఉంది అక్కడ 8 ప్రజావాణి ఒక కాంప్లెక్ట్ వస్తుంది. సమస్యలు మీకు అందరూ జరుగుతున్నాయి. ఒక కాంప్లెక్ట్ వస్తుంది అక్కడ ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్న నాయకులకి, ప్రజలకి కూకట్పల్లి కార్యాలయము అక్కడ ఉంది అనేది ఎవరికి తెలియదు. మరి మీరు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మనకి ఇప్పుడు అంటే బోయిన్పల్లి సర్కిల్ మోండా మార్కెట్, ప్రకాష్ నగర్, ఫతేనగర్ కార్యాలయానికే పరిమితం అవుతున్నారు. ఫీల్డ్లో ఉంటే అట్లీస్ట్ కొద్దిగా తెలుస్తుంది కదా. మా ఏఈ గారు డైలీ ఇక్కడ వస్తారు, వార్డ్ ఆఫీస్లో కూర్చొని పోతారు. బిల్ కలెక్టర్స్ ఇక్కడే ఉంటారు. ఇక్కడ ఆఫీస్లో వార్డ్ ఆఫీస్లో కూర్చుంటారు. అందరూ నిజంగా అప్లికేషన్కి వస్తే చెప్పి కదా వాళ్ళ నిజంగా నడుస్తుంది, మీ అందరూ అందుబాటులో ఉంటుంది. మీకు కూడా ఏమైపోయింది, ఏ ఏరియా ఎక్కడ ఉందో మీకు లేదు. ఇప్పుడు నేను మన ఎస్సీ గారిని అడిగితే ఏమన్నాడు, ఫతేనగర్కి, బాలనగర్కి, ఫతేనగర్కి, బోన్పల్లికి, బేగంపేట ముగ్గురు ఒక్క ఏ అంటే ఏడ కష్టపడతాడు అతను, ఏడ చేస్తాడు. ఇంట్లో ముందు డివిజన్కి ఒకరు ఉండే సార్, మీరు ఇప్పుడు 3 డివిజన్లు కలిపి ఒక అంటే మాట్లాడండి. వాటర్ హౌస్లో జవాబు చెప్పాలి. కంప్లైంట్ ఇస్తేనే మేము వచ్చి చెక్ చేస్తామంటే అది కరెక్ట్ కాదు కదా. లేక విడిపోయినా ఏ విడిపోయినా బోన్పల్లికి సంబంధించిన దానికి నీళ్ళు ఇవ్వాలి అనేది 5 లక్షల మన నిధుల ద్వారా కట్టించిన ట్యాంక్. వాళ్ళకి అలా ఉంటుంది, మనకు అలా ఉంటుంది. దాని నుంచి లైన్ నుంచి మనకి ఇచ్చాం. ఎన్నటికైనా మీ హక్కు ద్వారానే ఉంది, రికార్డులో కూడా చేయించాం. బాలనగర్లో చిత్తన కట్టినది ఫతేనగర్కు, బేగం మన బాలనగర్కి రెండింటికి 7.5 లక్షల గ్యాలల ట్యాంక్ కట్టించి వాళ్ళే వాడుకోవాలి. రేపు 10 వార్డులు కానీ 20 వార్డులు కానీ వాళ్ళే వాడుకోవాలి, వేరే కాదని ఇవ్వద్దు అనేది ఆ రోజు రైటింగ్లో చేసాము. హౌసింగ్ బోర్డు కట్టి అంటే 9 రోజుల ట్యాంక్ కట్టేసి ప్లేసెస్ పేర్లు రాశాం. అది ఏమన్నా జరిగిందా అనేది నేను ఒకసారి ఇన్స్పెక్షన్ చేస్తాను. అన్ని ఇక్కడ ఉంది, మీకు చాట్ ఉందా, ఏమన్నా చాట్ ఉందా? అట్లీస్ట్ 500-600 వాల్స్ ఉన్నాయి, ఒక వాల్ కనబడదు. అక్కడక్కడ అన్నీ మూసేసి ఎక్కడ మూసేస్తే మెయింటెనెన్స్ ఎక్కడ అవుతుంది సార్? ఎక్కడ ప్రెజర్ పోతుంది, ఎక్కడ వస్తుంది? వాటర్ వర్క్స్ నేను 2 సార్లు రిక్వెస్ట్ చేసినాను. 14 వాల్స్ నేనే చూపెట్టిన, భూమిలో వెళ్ళిపోయినాయి. అవి ఎక్కడ ఓపెన్ ఉందా, టైట్ ఉందా, ఎవరికి ప్రెజర్ వస్తుంది, ఎవరికి వస్తలేదు, అది కంటిన్యూస్ చూసేవాళ్ళు లేరు. అట్లాగే డ్రైనేజ్ నిండి ఓవర్ఫ్లో అయ్యి పోతుంటాయి.
షెడ్యూల్ మెయింటెనెన్స్ ఉండదు. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే 10 అప్పుడు మీరు అది 155-313కి చేస్తే వాటర్ వర్క్స్ దృష్టికి కూడా తీసుకొచ్చారు. కొన్ని లో లేయింగ్ ఏరియాల్లో కంపల్సరీగా మాన్సూన్కి ముందు మ్యాన్ హోల్స్ క్లియర్ చేయమని చెప్పారు. సార్ కూడా చెప్పారు. ఇలాంటి మీటింగ్లో సార్ మా కాలనీ దగ్గరికి వచ్చి కూడా చెప్పారు, వాటర్ లాకింగ్ అవుతుంది, వాటర్ లాకింగ్ ఏరియాస్లో మ్యాన్ హోల్స్ క్లియర్ చేయాలని చెప్పానండి. సంవత్సరం అయిపోయింది, ఒక్క వర్షం పడితే మీరు చూడలేరు. మ్యాన్ హోల్స్ క్లియరెన్స్ లేదు. మీకు కావాలంటే డెడికేటెడ్ లైన్స్ వ్యవస్థ వచ్చింది. డ్రైనేజ్ పొందుతుంది, డ్రైనేజ్ బాగాలేవు అనే ఒకటి వచ్చింది. వాటర్ సమస్య చెప్పాడు, అంతా రోడ్లు చెప్పారు, మళ్ళీ క్లీనింగ్, శానిటేషన్, లైట్లు చెప్పారు, కొంతమంది కేబుల్ చెప్పారు. కొంతమంది మనం ఏం చేసామంటే ఆ రోజున 7 crore రూపీస్ నుంచి 19 crore దాకా అన్ని గ్రేవ్ గార్లు అంటే డీసీ గారు లేదు, గుర్తుంచుకోవాలి. ఎస్సీ గారు కూడా కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ గ్రేవ్ గార్లు ఉండేవి బోన్పల్లి పట్టణాల్లో ఉంటాయి. ఎక్కువ కుల గ్రేవ్ గార్డ్స్ అనుకోండి, మత గ్రేవ్ గార్డ్స్ అనుకోండి ఎక్కువనే. ఈ గ్రేవ్ గార్డ్ అన్ని గ్రేవ్ గార్లకు నిధులు ఇచ్చాం, అంటే 100% అది ఇచ్చాం. కానీ ఇప్పుడు ఏమైంది కాదు, కొంతమంది అడిగినప్పుడు బెంచ్లు అడుగుతారు, దానికి పర్లేదు. అవి 90% కంప్లీట్ అయ్యి ఇంకా 10% పెండింగ్ ఉన్నాయి. అవన్నీ చేస్తే గ్రేవ్ గార్ల దగ్గర లేకుండా పోతాయి. చూసి చిన్న గేట్ అడిగాడు, అన్ని కంప్లీట్ అయ్యి సార్, గేట్ పెట్టలేదు అన్నాడు. కమిటాల్స్ ఉన్నాయి, కమిటాల్స్ అండి అన్న ఒక్క నిమిషం 100% కమిటాలు కట్టేసాం. చిన్న చిన్న డోర్లు లేవు, అవి లేవు. వాళ్ళు ఇచ్చిందంటే అన్నీ అవే కమిటాల్స్. అవి ఎంత అవుతుంది? 2 లక్షలు 3 లక్షలు. కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీని నేను ముందు నుంచి కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా కాన్స్టిట్యున్సీని 3 ముక్కలు చేసినటువంటి గొప్ప నాయకులు కాంగ్రెస్, మా ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే మా ప్రజలు ఏం అన్యాయం చేసిందో మాకు తెలియదు, కానీ మా ప్రజలకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయంటే ఇలా మనం రివ్యూ మీటింగ్ పెడితే అర్థమవుతామని. మీరు కూడా విలేకరులు చూశారు. ప్రజలు ఎక్కడ పోయి అప్లికేషన్ ఇవ్వాలి, ఎక్కడ పోయి ఏం చెప్పాలనేది కూడా అవగాహన లేనటువంటి పరిస్థితి ప్రజలకు లేదు. ఇలా ఆ రోజు అంటే ఒక వార్డ్ ఆఫీస్ బోయినపల్లి ఉండే, ఒక వార్డ్ ఆఫీస్ పత్తనగర్ ఉండే, ఒక వార్డ్ ఆఫీస్ బేగంపేట ఉండే. ఇవన్నీ కూడా ఈ రోజున తీసుకుపోయేసి ఎక్కడనో తిరుమలగిరిలో, ఎక్కడనో ఉప్పల్ దగ్గరనో పెడితే మా ప్రజలకు ఉన్నటువంటి కష్టాలు మామూలు కష్టాలు పెడతలేదు వీళ్ళు. దాని కొరకు ఒకటి 2-2.5 సంవత్సరాల నుంచి ఇక్కడ డ్రైనేజీలు పొంగుతూ ఉన్నాయి, వాటర్ సమస్య వచ్చింది, రోడ్లు వేస్తలేరు. మా బోయిన చెరువు ఇంకా 25% కంప్లీట్ కాలేదు, అది దాన్ని పట్టించుకుంటలేరు. చెత్త చెదారం అట్లనే ఉంది. బంగారం ఇస్తానటువంటి కళ్యాణ లక్ష్మి లేదు. అదేవిధంగా 4,000 పింఛన్ ఇస్తా, అది మర్చిపోయారు. అదేవిధంగా 2,500 రూపాయలు అది మర్చిపోయారు. డబల్ బెడ్రూములు అది ఇస్తామని చెప్పి అది ఖతం చేసిండ్రు. ఇవాళ ఆ రోజు మేము చేసిన పని, మేము ఆ రోజు ఎమ్మెల్యేగా మా కార్పొరేటర్, స్థానిక కార్పొరేటర్ ముద్దా నరసింహయ్య ఆధ్వర్యంలో కేటీ రామారావు గారు, కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి పనులు తప్ప ఇవాళ ఎక్కడ కూడా ఈ 3 డివిజన్ కనబడట్లేదు. కనబడకపోక ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటూ మన ప్రజలకు ఆఫీస్ వేయడం కూడా చెప్పారు. ఇలా మా విలేకరులు కూడా వాళ్ళకి ఆఫీసులు వెళ్ళిన పరిస్థితి. అంటే ఎంత భయంకరంగా, ఎంత ఆలోచన పెద్ద ఉద్ధరించేస్తున్నాము. అసలు తెలంగాణలో హైదరాబాద్ బ్రహ్మాండంగా వెలిగిపోతుంది, లైట్లతో వెలిగిపోతుంది అని చెప్తున్నారు. లైట్లు వెలుగుతున్నాయని వాళ్ళు చెప్తున్నారు, డ్రైనేజ్ పొంగుతున్నాయని చెప్తున్నారు. ఎన్ని కష్టాలు పెట్టాలనో, ఎన్ని బాధలు పెట్టాలనో అన్ని బాధలు పెడుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న 24 కాన్స్టిట్యున్సీలో 3 ముక్కలు చేసిన కాన్స్టిట్యున్సీ ఏకైక కాన్స్టిట్యున్సీ కుక్కట్పల్లి. నేను అనుకునే ఛాన్సాలు చెప్పాను, ఇంత పగ మా మీద ఎందుకు నాయనా మీకు? మా ప్రజలు హైదరాబాద్ బిడ్డలు కాదా? మా తెలంగాణ బిడ్డలు కాదా? 3 ముక్కలు చేసి ఆఫీలు ఎక్కడనో తెలియదు, ఏవి ఎక్కడనో తెలియనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఇలా ఉంది. అందుకొరకే నేను రివ్యూ పెట్టుకున్నాను. ఇవాళ వచ్చినటువంటి ప్రజల అప్లికేషన్స్ నిజంగా ప్రజలు